అమరావతి భూములపైన అదేవిధంగా పోలవరం అంశం పైన 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి అంశాలపైన వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది. మంత్రివర్గ ఉపసంఘం ఏం చేసిందంటే విచారణ జరిపింది. ఏది 2014 నుంచి జరిగినటువంటి ఒప్పందాలు, 14 నుంచి జరిగినటువంటి ల్యాండ్ ఎక్వేషన్స్, 14 జరిగినటువంటి ప్రతి అంశం పైన చేసి వీటిల్లో మొత్తం అవినీతి చోటు చేసుకుంది అని చెప్పని ఒక రిపోర్ట్ని అసెంబ్లీకి సబ్మిట్ చేసింది. అసెంబ్లీలో వాదనలు జరిగిన తర్వాత స్పీకర్ గారు వాటిని ఎస్ కరెక్ట్ అని చెప్పారు. దీంతో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇది వైసీపీ ప్రభుత్వం, దీని మీద సిబిఐ ఎంక్వైరీకి లేదంటే సిట్టు విచారణకు ఆదేశిస్తున్నామని సిట్టు విచారణకు ఆదేశించారు. ఆ సిట్టు విచారణ 1 సంవత్సర కాలం పాటు జరిగింది. ఆ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో దీనిపైన వరలరామయ్య గారు ఏపీ హైకోర్టుకి వెళ్ళి ఇది కావాలని కక్షపూరితంగా జరుగుతుంది, 1 సంవత్సర కాలమైనా దీంట్లో ఏమీ విధి చేయట్లేదు, ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి అంటే ఒక క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలని ఏ రకంగా వీరు దీంట్లో ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తారు, ఇదంతా కూడా కావాలని కక్షపూరితంగా చేస్తున్నటువంటి అంశాలని చెప్పని వారు పిటిషన్ వేశారు. దానిపైన ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గారు స్టే విధించారు. దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ అదే ప్రభుత్వం దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు దీనిపైన స్టే ఎందుకు విచారణ చేయనివ్వండి అని చెప్పని స్టే ఎత్తివేసింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికంటే కూడా వైసీపీ పార్టీకి ఊరట లభించింది. వైసీపీ పార్టీ ఇప్పుడు గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏవైనా జరిగి ఉంటే వాటిపైన విచారణ చేసేటువంటి క్రమానికి సిట్టుని వేగవంతంగా దర్యాప్తు చేయడానికి కావలసినటువంటి వాటిని ముందుకు తీసుకెళ్ళటానికి కూడా ఇప్పుడు సిట్టు వేగవంతంగా ముందుకు తీసుకెళ్లొచ్చు. అంటే సుప్రీం ధర్మాసనమే దీనిపైన ఒక అడుగు ముందుకు వేసింది కాబట్టి సుప్రీం ధర్మాసనం రేపు వీటిపైన ఒక అక్కడికి అప్పీల్కి ఏదైనా వెళ్ళాలని అక్కడికి వెళ్ళాలి. కావున ఇప్పుడు ప్రభుత్వం కొంత స్పీడ్గా వేగవంతంగా వేయవచ్చు అడుగులు. అందుకనే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ దీనిపైన చంద్రబాబు నాయుడు గారిని త్వరలోనే అరెస్ట్ చేసేటందుకు కూడా మేము ఆలోచన చేస్తున్నాము. దీంట్లో ఉన్నటువంటి ఎవరైతే అమరావతి భూములు కావచ్చు, లేదా పోలవరం కావచ్చు, లేదా ఇతర అలాట్మెంట్స్ కావచ్చు, 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాటిలో విచారణలో సిట్టు విచారణలో ఎవరినైనా అరెస్ట్ చేస్తాము, అరెస్ట్ చేసే అంశాలు పరిశీలిస్తున్నాము, సిట్టు పరిశీలిస్తుంది అనే విధంగా వారు వాళ్ళ దాన్ని తీసుకొచ్చారు. అంటే ఏంటి, మేము సిట్టు ద్వారా మేము భయపెడతాము అని. ఇప్పుడు 4 సంవత్సరాలుగా జరిగినటువంటి అంశాలు ఇవన్నీ, సరేనా? దీనికి బయట ఏదంటే ఒకసారి బయట ప్లే చేయండి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సబ్ కమిటీ ఫామ్ చేసిన తర్వాత అది డ్యూ డిస్కషన్స్ జరిపి ఆ తర్వాత దాన్ని శాసనసభలో పెట్టి దాని రిపోర్ట్ శాసనసభలో చర్చించి అప్పుడు అక్కడ శాసనసభ అభిప్రాయపడి స్పీకర్ అభిప్రాయపడిన తర్వాత దీని మీద ఓ ప్రత్యేక దర్యాప్తు బృందంతో జరిపిస్తే బాగుంటుందని అభిప్రాయపడిన తర్వాత ఏర్పడిందే సిట్టు. అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని ఛాలెంజ్ చేయడమే దుస్సాహసం. ఆ ఛాలెంజ్ చేయడంలోనే వాళ్ళ భయము కనిపిస్తుంది. దొరికిపోతాము, ఎక్కడ ఇదవుతామో, ప్రజల ముందు దోషులుగా నిలబెడతారని చెప్పే భయము ఉన్నట్టు కనపడుతుంది. చేసిన వాడు తప్పించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు తప్పు చేయని వాడు తప్పించుకోవడం పెద్ద కష్టం ఏంటి? ఏ తప్పు చేయనోడు ఎందుకు? కాబట్టి వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు బతకనిచ్చి ఉంటావా? సిట్ వేయకపోతే నీకు సాక్ష్యాలు అంటే ఇప్పుడు కేసులు పెట్టవా? నువ్వు సిట్ అడ్డం వచ్చిందా? నీకు అసైన్మెంట్ ల్యాండ్స్ కి సిట్ అడ్డం వచ్చిందా? ఇన్నర్ రింగ్ రోడ్డుకి వచ్చిందా? ఇన్సైడ్ ట్రేడింగ్ కి వచ్చిందా? లేకపోతే స్కిల్ కి వచ్చిందా? లేకపోతే ఫైబర్ గ్రిడ్ కి వచ్చిందా? దేనికి వచ్చింది? తప్పుడు కేసులు నారాయణ పైన పెట్టిన దానికి వచ్చిందా? లేకుంటే మార్గదర్శి పైన వచ్చిందా? లేకుంటే ఈయన పైన వచ్చిందా? అప్పారావు పైన? కాబట్టి ఇవన్నీ పెడతాను అన్నారు కదా, ఇంకేం రైట్. అంటే సిట్టు ద్వారా ఏదైతే విచారణ చేయాలని సిట్టు బ్రేక్ అయిందో తర్వాత ఆ కేసులన్నింటినీ విచారణ చేశారు. మళ్ళీ వాటిని వేరే విధంగా సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసింది, వాటన్నిటి మీద కేసులు నమోదు చేసింది, వాటన్నిటిని కూడా విచారణ చేపట్టింది. వాటన్నిటినీ కూడా మరి మీరు చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేసేది సార్ చెయ్యండి, దాంట్లో ఏం లేదని చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం. వాటన్నిటిలో కూడా చేసి ఏమీ ఎక్కడికి ముందుకు పోలా. అంటే ఎక్కడన్నా నిజంగా అవినీతి జరిగితే, నిజంగా ఎవిడెన్సెస్ ఉంటే దాన్ని పట్టుకోవడం పెద్ద పని కాదు. దాన్ని కూడా న్యాయస్థానం కూడా ఎక్కడ వాటిని తప్పు పట్టదు. ఖచ్చితంగా వాటి మీద వాళ్ళు కూడా అవినీతిని ఎండగట్టే పనిలో ఉంటారు, వాటి మీద చర్యలు తీసుకునే విధంగా ఉంటారు.
కానీ ఇక్కడ ఏంటంటే లేని దాన్ని పదే పదే చెప్పటం ద్వారా అమరావతిలో భూములలో ఏం చెప్తారు, పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి. అసలు అమరావతి భూముల్లో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు దోపిడీ జరిగిందంటారు. అమరావతిలో ఎక్కడ ఏ రైతుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదు. వారికి వీరికి మధ్య ఉన్నటువంటిది ఏంటంటే ఒక 60-40 రేషియోలు, అంటే ఒక డెవలప్మెంట్ చేసుకునే దానికి మేము ఇదిగో మీరు ఇన్ని గజాలు మీకు ఇస్తాము, మిగిలిన డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పి పేపర్ మీద చేసుకున్నటువంటి ఒప్పందం. అది ఎవరు, ప్రభుత్వంతో, ప్రభుత్వం రైతులతో, రైతులు ప్రభుత్వంతో, అంటే సిఆర్డిఏ, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. అందుకని దాంట్లో ఎక్కడి నుంచి ఏ రకంగా ఎతికినా కానీ దాంట్లో అవినీతి అనేది జరగదు. నేను అమ్మితే భూమి నువ్వు కొనుక్కోవచ్చు, నువ్వు అమ్మితే భూమి నేను కొనుక్కోవచ్చు, కానీ ఇక్కడ ప్రభుత్వం ఎక్కడ ఆ ట్రేడింగ్ చేయలేదు. అందుకని దాన్ని విమర్శించడానికి మాత్రమే పనికొచ్చింది, కానీ ఆధారాలు చూపించడానికి ఎక్కడ అవకాశానికి తావులేదు. సరే, ఇండివిజువల్గా కొనుక్కున్నారంటారా, అది కొనుక్కోవచ్చు, పై అలొకేషన్ కొనుక్కోవచ్చు, నేను కొనుక్కోవచ్చు, నువ్వు కొనుక్కోవచ్చు, ఇంకో ఎవరైనా కొనుక్కోవచ్చు. మరి వైసీపీలో ఉన్నాడు కూడా చాలామంది కొనుక్కున్నారు, మరి ఎవరైనా కొనుక్కోవచ్చు. అది నా ఇండివిజువల్గా, అంతేగాని అది ప్రభుత్వంలో కొనుక్కునేదానికి ఇది ఎక్కడ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఒక బురద జల్లేటువంటి ప్రక్రియ, అందుకోసం జరుగుతుంది. సరే, అవినీతి ఉందనుకుంటే అవినీతి ఉంటే అవినీతి మీద విచారణ చేయొచ్చు. 3 రాజధానులు ఎందుకు అంటే గేమ్ ప్లాన్ అనమాట. అంటే మేము డైవర్షన్ చేయటం, 3 రాజధానులు ఏర్పాటు చేయటం కోసం ఇక్కడ బురద జల్లే ప్రయత్నం, ఇక్కడ వీళ్ళందరికీ ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పటం, లేదా ఇక్కడ ఈ భవనాలు కట్టడానికి పనికిరావని చెప్పటం, లేదా ఇక్కడ అసలు ఈ భూములే పనికిరావని చెప్పటం, ఏదో రకమైనటువంటి బురద జల్లటం. 3 రాజధానులు అనుకున్నప్పుడు ఆ స్టాండ్ తీసుకోవాలి, దీని మీద అపవాదాలు వేయకూడదు. లేదా నిజంగా దీని మీద అపవాదాలు వేయాలనుకున్నప్పుడు దీని మీద అపవాదాలు నిరూపించండి, కానీ రాజధాని ఇక్కడ కట్టండి. అది అబద్ధం, ఇది అబద్ధం, అది అన్ని తిమ్మిరి బొమ్మించేయాలనుకుంటే ప్రజలేమంత అమాయకులు